Hi guys, welcome back to my channel Bix Academy. If you are new to the channel, I am Kaushik, recently completed plus 2 and waiting to join BTech. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి చాలామంది అడుగుతుంది వాట్ వీ యాక్చువల్లీ వీ షుడ్ టేక్ ఫర్ అలాటెడ్ కాలేజ్. ఇప్పుడు మనకి రేపు వచ్చిన అలాట్మెంట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అవుతున్నప్పుడు మనం యాక్చువల్గా తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ ఈజ్ దేర్ ఎనీ చేంజెస్ ఇన్ కౌన్సిలింగ్ డేట్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేది అడుగుతున్నారు. సో అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ షుడ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను చేసిన కొత్త వీడియోస్ అన్ని మీకైతే ఫాస్ట్గా వస్తాయి. ఛానల్ గ్రోత్ అయితే అవుతుంది. అండ్ బై ద వే మనమైతే మన ఫస్ట్ మైల్ స్టోన్ అంటే 100 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీచ్ కూడా బాగా వస్తుంది. రీచ్ కూడా ఇలాగే కంటిన్యూ చేయాలనేది కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాం. అండ్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదో మీకైతే స్క్రీన్ మీద పెడుతూ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. అండ్ గాయస్, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది మీరు ఒరిజినల్తో పాటు 5 ఎక్స్ట్రా కాపీస్ అయితే మీరైతే పట్టుకుని వెళ్ళాలి. అండ్ మనమైతే స్టార్ట్ చేద్దాం. వచ్చేసరికి మనకైతే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. అసలు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి అనేది మనకి ప్రతి ఒక్కరికి డౌట్ అయితే రావచ్చు. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే మీకు ఒకసారి నేను ఒక వీడియో చేశాను. లైక్ ఏంటి అంటే మీకు అసలు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే 2 lakh బిలో ఉండాలని ఒక ఫామ్ తీసుకొచ్చి పేశాను. ఆ అప్లికేషన్ మీకు ప్రింట్అవుట్ అయితే తీసుకోమని చెప్పాను. ఆ అప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. అది ఏంటో స్క్రీన్ మీద అయితే వేస్తాను చూడండి. అండ్ మీరు కనుక స్క్రీన్ మీద చూస్తే నేనైతే మీకు ఇలాంటి ఒకటి ప్రింట్ అయితే తీసుకోమన్నాను కదా, ఇదే నథింగ్ బట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. అండ్ ప్రొఫెషనల్ అలాట్మెంట్ లెటర్ అంటే రేపు 6 PM తర్వాత నేను మీకు డేట్స్ అన్ని పర్ఫెక్ట్ చెప్తాను. రేపు మీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత కింద మీకు విల్ యూ జాయిన్ ద కాలేజ్ ఎస్ఆర్ నో అని అయితే వస్తుంది. అక్కడ మీరు ఎస్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఒక ప్రొవిజనల్ లెటర్ అంటే అలాట్మెంట్ లెటర్ అనేది అయితే వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ అని అయితే అనుకోవచ్చు. దాన్ని మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఒక 2-3 జిరాక్సెస్ తీయించుకొని అది పట్టుకొని వెళ్ళాలి. అండ్ జాయినింగ్ లెటర్ సేమ్ అలాగే, జాయినింగ్ లెటర్ కూడా అంతే అలాగే ఉంటుంది. సేమ్ స్టార్టింగ్లో ఎస్కోవడానికి ముందు వచ్చేది ప్రొవిజనల్ లెటర్ అయితే ఎస్కోడిన తర్వాత వచ్చేది జాయినింగ్ లెటర్ అంతే. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరు మీ దగ్గర అంటే మీరు ఎంసెట్కి అప్లై చేయడానికి ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చారో అదే ఫోటో ఒక 10 నుంచి 6 to 10 కాపీస్ అయితే పట్టుకొని వెళ్ళండి. అండ్ మీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ 2 పట్టుకొని వెళ్ళండి. ఇవో 3 జిరాక్సెస్ సరిపోతాయి. అండ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఒక 5 or 4 జిరాక్స్ అయితే పట్టుకొని వెళ్ళండి. ఎస్ఎస్సి మార్క్ మెమో అండ్ ఎస్ఎస్సి అంటే చాలామంది ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి వాళ్ళు అయితే ఉంటారు. ఐసిఎస్సి వాళ్ళకైతే 4 సర్టిఫికేట్స్ ఉంటాయి టోటల్. అంటే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ మీ ఇంటర్లో తీసుకోక ఇంకా 3 అయితే ఉంటాయి. ఆ 3 కూడా 5 కాపీస్ తీసుకుని వెళ్ళండి. సిబిఎస్సి వాళ్ళకి 2 ఉంటాయి అంటున్నారు, ఆ 2 కూడా పట్టుకుని వెళ్ళండి. అండ్ ఐసిఎస్సి వాళ్ళకి వచ్చేసరికి చెప్పాను. అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి ఒకటే ఉంటుంది, అది పట్టుకొని వెళ్ళండి. అదైతే సరిపోద్ది. అవన్నీ 5 కాపీస్ పట్టుకుని వెళ్ళండి. ఒరిజినల్ లేకపోతే ఒరిజినల్ కోసం ఏదో ఆప్షన్ అయితే ఉంటుంది మనకైతే. ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే అప్లై చేసుకొని ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని అయితే పట్టుకొని వెళ్ళచ్చు. బట్ అదొక తలనొప్పి ఎందుకు, దాని బదులు మీకు ఒక ఒరిజినల్ అనేది అయితే ఇచ్చుంటారు కాబట్టి ఆ ఒరిజినల్ పట్టుకెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ మన నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే 9th one కనుక చూస్తే మీకైతే అక్కడ కనిపిస్తుంది ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో. అంటే ఏంటి అంటే చాలామంది 12th వరకు మీరైతే సిబిఎస్సిలో చదివి ఉంటారు. ఆర్ఎల్స్ మీరు +2 BIVIPలో చేసి ఉంటే మీకు ఒక మెమో అయితే ఇస్తారు కాలేజ్ వాళ్ళు. ఎందుకంటే సర్టిఫికేట్స్ అంత వేరం రావు కాబట్టి మీకు ఒక షార్ట్ మెమో అని ఒక మెమో అయితే ఇస్తారు. అదైతే ఒక 2-3 జిరాక్సెస్ అయితే పట్టుకొని వెళ్ళండి, సరిపోద్ది. అండ్ మనం నెక్స్ట్ పాయింట్కి అయితే చూద్దాం. మనం 10th కనుక చూస్తే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆర్ఎల్స్ ఈక్వివాలెంట్ వరకు మనకైతే స్టడీ సర్టిఫికేట్స్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు, స్టడీ సర్టిఫికేట్ లేకపోతే వెళ్ళి తెచ్చుకోండి అని. ఎందుకు అంటే స్టడీ సర్టిఫికేట్సే మీ రీజియన్ని డిసైడ్ చేస్తాయి. వెదర్ మీరు ఏయూ రీజనా ఎస్వియూ రీజన్ మీరు చెప్పచ్చు, మేము పెట్టేసాం కదా సార్, ఎగ్జామ్ రాసాం, అలాట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు రీజన్ అని. క్యాన్సిల్ చేయడానికి ఎప్పుడైనా అవకాశం ఉంది. ఇప్పుడనే కాదు, ఇప్పుడైనా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడైనా, ఇంకా మీకు రేపటి వరకు ఆర్ఎల్స్ ఎల్లుండి వెళ్తారు చాలామంది, ఎల్లుండి వరకు టైం ఉంది. కాబట్టి మీరైతే ఇప్పుడైనా అర్జెంట్గా స్కూల్స్కి వెళ్ళి మీరు తెచ్చుకోండి మీ స్టడీ సర్టిఫికేట్స్. ఇంకా ఆలస్యం ఏం లేదు, ఇంకా టైం అయితే ఇంకొంచెం ఉంది కాబట్టి వెళ్ళి తెచ్చుకోండి. ఇంకా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో దట్ నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది, ఇంకా ఇలాంటి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా అంటే చాలా చేయాలనిపిస్తుంది. అండ్ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకా నాకైతే రీచ్ అనేది అయితే వస్తుంది. అండ్ మనం నెక్స్ట్ దానికైతే వెళ్దాం. అండ్ మీ స్క్రీన్ మీద కనుక చూస్తే మనమైతే ఇప్పుడు 11th టాపిక్ అయితే వచ్చాం. 11th ఇస్ నథింగ్ బట్ టీసీ. మీరు 10th టీసీ ఖచ్చితంగా స్కూల్లో అయితే ఇచ్చేసి ఉంటారు. ఇచ్చేసిన మీరు మళ్ళీ ఇంటర్మీడియట్ కాలేజీలో ఇస్తారు.
కాలేజీలో ఇస్తే వాళ్ళైతే మీకు తిరిగి ఆ 10th టీసీ అయితే ఇవ్వరు. కాబట్టి మీ దగ్గర ఓన్లీ +2 అంటే సిబిఎస్ఈ వాళ్ళకి ఆర్ఎల్స్ ఐసిఎస్ఈ వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫర్ బిఐఏపి వాళ్ళకైతే మీకైతే టీసీ అనేది అయితే వస్తుంది. ఆ టీసీ ఒరిజినల్ ఖచ్చితంగా మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పినవేవి ఒరిజినల్ సబ్మిట్ చేయలేకపోయినా టీసీ మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ అడుగుతారో మీరు సబ్మిట్ చేసేయాలి. కాబట్టి ఒరిజినల్ తప్పనిసరిగా పట్టుకుని వెళ్ళండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు చాలామందికి చెప్పాను, డిసెంబర్ తర్వాత 2023 డిసెంబర్ తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవచ్చు అని. అండ్ మీకు అప్పుడే చెప్పాను, ఇప్పుడు టైం ఉంది, అప్లై చేసేయండి కొత్తది అని. ఇప్పుడు అప్లై చేసి ఉంటే ఖచ్చితంగా మీకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వచ్చేసి ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళాలి. ఎప్పుడుది 2023 కాదు, అది పట్టుకొని వెళ్ళాలి. కానీ మెయిన్ ఒరిజినల్ది అయితే ఇప్పుడు మీకు మొన్న పెట్టుకోమన్నది పట్టుకొని వెళ్ళాలి. మెయిన్ అయితే ఇది. అండ్ ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ అనేది కొత్తది, పాతది అంటే 2023 తర్వాత ఉంది పెట్టుకోండి అని చెప్పిన వెంటనే కొత్తది అప్లై చేసేయండి అనేది నేనైతే చెప్పాను. అదే మీకు మెయిన్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ చూస్తుంది. దానివల్ల మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఏంటి ప్రాబ్లం, సీట్ అయితే ఉంటుంది కానీ ఫీజు రియంబర్స్మెంట్ రాదు, దట్స్ ఇట్. కానీ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024 2025 లేకపోతే మీకు మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుట్ చేసేస్తారు. ఎందుకు అంటే మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీకు సీట్ అయితే వచ్చింది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది, ఇప్పుడు కొత్తది లేదు అంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఉన్నారో లేదో వాడికైతే గ్యారంటీ లేదు. కాబట్టి మీరైతే ఇప్పుడు అర్జెంటుగా ఈడబ్ల్యూఎస్ చేయించుకోండి. అంటే మీకు ఆల్రెడీ మీది అయిపోయి ఉంటే ప్రింట్ అయితే తీసుకోండి. ఇవాళ అప్లై చేస్తే ఖచ్చితంగా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కేసెస్లో రాకపోవచ్చు, కానీ ఒకసారి ట్రయల్ చేయండి అంతే. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలామంది అదర్ దాన్ ఓసీ, ఓబీసీ, ఆల్ కేటగిరీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీ పీడబ్ల్యూడి అండ్ ఎన్సీసీ స్పోర్ట్స్ వీళ్ళు కూడా మీ క్యాస్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ పట్టుకొని వెళ్ళాలి. నాకు తెలిసిందే చాలామంది పీడబ్ల్యూడి, ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు విజయవాడ వెళ్ళి మీరైతే మీ ఫిజికల్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసుకున్నారు. కానీ ఇక్కడ కూడా చూపించడం వల్ల మీకు తర్వాత లేటర్ ఆన్ 4 yearsలో ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళి మీ ఫిజికల్గా ఆ సర్టిఫికేట్ని చూపిస్తే వాళ్ళైతే ఎస్ ఈ స్టూడెంట్ కరెక్టే అని ప్రూవ్ అయితే చేసుకుంటారు. అండ్ ఇంకా ఉన్నాయి, బట్ అవైతే మీకు అవసరం లేదు. లైక్ నాన్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, నాన్ లోకల్ సర్టిఫికేట్. ఎందుకంటే అవన్నీ దేనికోసం అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంది, అది దేనికోసం నాన్ లోకల్ స్టూడెంట్స్ అదర్ దాన్ ఏపీలో కాకుండా బయట వాళ్ళు ఇంకెవ్వరు వచ్చినా మనకైతే ఒక నాన్ లోకల్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు, అది రెసిడెన్షియల్ సర్టిఫికేట్. అండ్ మీరైతే నాన్ లోకల్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతారు అంటే మీరు మీ ఫస్ట్ ఆర్ఎల్స్ మీ 10th లేదా 6th to 10th, 6th to ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరైతే చదివారు, కానీ ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ కానీ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ కానీ స్కూల్స్లో కానీ కాకుండా ప్రైవేట్గా కట్టుకొని చదివి ఉంటే మీకైతే ఆ నాన్ లోకల్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. దట్స్ ఇట్. అండ్ వాటి గురించి అయితే పెద్దగా మాట్లాడుకోవాల్సిన విషయం అయితే ఏం లేదు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మీకైతే సర్టిఫికేట్స్ అన్ని మీరైతే జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. ప్రతి సర్టిఫికేట్ని నేను చెప్పిన దాన్ని తీసుకోకపోతే లేదంటే అన్నీ ఈక్వల్గా 5 జిరాక్సెస్ తీసుకొని ఇండివిజువల్ ఫోల్డర్స్లో పెట్టుకొని నీట్గా ఒక పెద్ద ఫైల్ మెయింటైన్ చేసుకొని వెళ్ళండి. ఎందుకు అంటే గవర్నమెంట్ మెయిన్ చూసేది దేనికి అంటే బర్డెన్ తగ్గించుకోవడానికి. కాబట్టి మీ దగ్గర చిన్న సర్టిఫికేట్ లేకపోయినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ కట్ అయిపోవడం కానీ, రిజర్వేషన్ కట్ అయిపోవడం కానీ, కొన్ని ప్రమాదమైన కేసెస్లో మీ సీట్ కూడా క్యాన్సిల్ అవుట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి అయితే ఇంతే. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.